పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉన్న కొద్దిగా కూడా పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ అఫ్రీది మీద అటాక్ చేశారు. అటాక్ చేసింది కూడా పోలీసులే. అక్కడ ఉన్నటువంటి పాక్ పోలీసులే ఆ ముఖ్యమంత్రిని చావగొట్టారు. నిన్న రాత్రి అదియాలా జైలు వద్ద సీఎం సోహైల్ అఫ్రీది మీద ఈ అటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా జైలు వద్ద ఆయన బైఠాయించారు. ఇటీవల పాకిస్తానే ఉగ్రవాదులతో దాడి చేయిస్తుంది అంటూ అఫ్రీది నిజాలు కూడా బయటపెట్టాడు. సొంత ప్రజలనే పాక్ ప్రభుత్వం చంపుతోందంటూ సీఎం ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ ప్రావిన్స్ సంబంధాలను చెడగొడుతున్నారు అంటూ అఫ్రీది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రావిన్స్లోనే పాక్ వైమానిక దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్నది కూడా అఫ్రీదినే రివీల్ చేశారు. తిరుగుబాటు తట్టుకోలేక ఏకంగా సీఎం పైనే దాడి చేయించింది పాక్ ఆర్మీ.